ఈ క్లాస్లో ఏంటంటే జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ ఏంటి. ఓకే, సో నిన్న నేను ఒక వెరీ ఇంపార్టెంట్ పిక్చర్ ఏం చూపించానంటే హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని కంట్రోల్ చేయడానికి జావాస్క్రిప్ట్ యూజ్ అవుతుంది అనేది నేను చెప్పాను, రైట్. అదేవిధంగా ఇప్పుడు అలా కంట్రోల్ చేయాలి మనము అని అంటే మనకి ఆ కంట్రోలింగ్ కేపబిలిటీ రావాలంటే మనము మన జావాస్క్రిప్ట్లో ప్రోగ్రామింగ్ కేపబిలిటీస్ అనేవి కూడా ఉండాలి. వాట్ యూ మీన్ బై ప్రోగ్రామింగ్ కేపబిలిటీస్? ఎలా ఉంటుంది ప్రోగ్రామింగ్ కేపబిలిటీస్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? అంటే ఒక వేరియబుల్ తీసుకోవడం, లేక అడిషన్స్ పర్ఫామ్ చేయడం, సబ్స్ట్రాక్షన్స్ పర్ఫామ్ చేయడం, లేకపోతే డివిజన్స్, ఇలాంటి పనులన్నీ చేయగలగడానే ప్రోగ్రామింగ్ కేపబిలిటీస్ అని అంటారు, రైట్? హలో, వినపడుతుందా అప్పుడు? కామాక్షి, నౌ ఐఎమ్ బెటర్ ఆడిబుల్? ఎస్ సార్. ఇంతకు ముందు కంటే బెటర్ ఉందా, అలాగే ఉందా అని? నౌ బెటర్. చెప్పండి ఒక్కొక్కసారి. నేను కరెక్ట్గానే ఉందండి, ఐ థింక్ సో. ఓకే, ఫైన్. సో సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ క్యాపబిలిటీస్ ఏంటి అవి? నార్మల్గా మీరు మిగతా లాంగ్వేజెస్లో ఏవైతే చూస్తున్నారో అవన్నిటినీ జావాస్క్రిప్ట్ ఎలా చేస్తుంది అని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, యా, లెట్ us dive into that particular work. What are they? Variables. What do you mean by variables? Variables అంటే ఏంటి? వేరియబుల్స్ ఎందుకు మనకి అని అంటే, ఒక ట్రెడిషనల్ ఒక చెత్త ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది. వేరియబుల్స్ ఎందుకు అని అంటే, మనం ఏదన్నా ఒక వంట వండాలనుకోండి, ఒక కుక్ చేయాలనుకోండి, ఏదైనా కుక్ చేయాలనుకోండి, కుక్ చేయాలి అని అంటే వీ డెఫినెట్లీ నీడ్ ఎ వెజల్. మనము ఒక వెజల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వెజల్ అంటే ఏం చెప్పాను నేను? ఒక గిన్నె లాంటిది తీసుకోవాలి, రైట్? అంతే. టీ పెట్టుకోవాలంటే ఒక గిన్నె కావాలి, టీ తాగాలంటే ఆ గిన్నెలోనే తాగాం కదా, దాన్ని మళ్ళీ ఇంకొక గ్లాస్లో వేసుకుని తాగుతాం, రైట్? అలాగనమాట. సో యూ డెఫినెట్లీ నీడ్ ఎ వెజల్ టు పర్ఫామ్ ఎనీథింగ్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, అలాగే ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి. ఆ 2 నెంబర్స్ని తీసుకోవడానికి మీకు ముందు ఒక 2 డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి కావాలి. అవి రెండింటిని ఎడిషన్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి మనకు ఇంకొక వేరియబుల్ కావాలి. ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలన్నమాట. మనం ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడం అని అంటే 2 + 3 = అంటే డైరెక్ట్గా రెండింటిని యాడ్ చేయడం అని కాకుండా, ముందు ఫస్ట్ వాల్యూని పెట్టడానికి ఒక వేరియబుల్, సెకండ్ వాల్యూని పెట్టడానికి ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి అనే థాట్ మీకు రావడం చాలా ముఖ్యం. ఓకే, ఇది ఇన్ ద ఫ్యూచర్ చాలా స్టార్టింగ్లో చెప్పినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. మీకు మెల్లమెల్లగా కోడ్ రాస్తున్నప్పుడు ఆ థాట్ రాలేదు సార్ నాకు, నేను అలా ఆలోచించలేకపోయాను అని ఈ పాయింట్ దగ్గర చాలా మిస్ అవుతారు మీరు. సో ఎనీవేస్ ఆ విషయం మీద మీరు చాలా ఆలోచించాలి. సో ఐఎమ్ రైటింగ్ ద కోడ్. డైరెక్ట్గా నేను స్క్రిప్ట్ రాసేస్తున్నానండి. హెచ్టిఎంఎల్లో స్క్రిప్ట్ డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100, సెకండ్ వేరియబుల్ వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 200, థర్డ్ వేరియబుల్ వేర్ జెడ్. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇలా అంటాం. console.log of z అంటే అఫ్ కోర్స్ ఇది అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి. ఇది ఎక్కడ ప్రింట్ అవుతుందో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వేర్ ఎక్స్ అనేది ఎందుకు తీసుకున్నాం? ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి. వై ఎందుకు తీసుకున్నాం? ఇంకొక వాల్యూని స్టోర్ చేయడానికి. జెడ్ ఎందుకు తీసుకున్నాం? ఈ 2 వాల్యూస్ని ముందు మనం పెట్టుకోవడానికి.
అంటే యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి. ఒక్క వేరియబుల్తో చేయలేమా సార్ అంటే అసలు వేరియబుల్ లేకుండా కూడా చేయొచ్చు. నేను మాట్లాడుతుంది అది కాదు. రైట్ వే ఏంటి అని అంటే ఇదన్నమాట. రైట్ వే ఏంటి అని అంటే ఇది. ఓకే, సో మీరు ఇంకా ఎలా చేయొచ్చు అనేది ఆలోచిస్తూనే ఉండండి. డెఫినెట్గా మీరు రెడ్యూస్ చేయడం ఎలాగా, మన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని రెడ్యూస్ చేయడం ఎలాగా అనేది డెఫినెట్గా మీరు ఆలోచిస్తూ రావాల్సిందే, నో డౌట్ ఇన్ ఇట్. కానీ ప్రస్తుతానికి కాదు, అర్థం చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఆ పర్టికులర్ అప్రోచ్లోకి వెళ్ళబాకండి. రైట్, సో సేవ్ చేశాను. దీని అవుట్పుట్ ఎలా చెక్ చేసుకుంటాను? గో టు ద ప్రోగ్రామ్ అండ్ ఓపెన్ విత్ క్రోమ్. రకరకాలుగా చేస్తారు, నేను ఇలా చేస్తున్నాను. నాకేమో అవుట్పుట్ ఏం కనపట్లేదు కదా సార్ అంటే అవుట్పుట్ కనపట్లే. సో ఏం చేయాలి అవుట్పుట్ని తెచ్చుకోవాలి అని అంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేసిన మీకు డెవలపర్ టూల్స్ వస్తాయి. లేకపోతే F12 ప్రెస్ చేసిన మీకు డెవలపర్ టూల్స్ వస్తాయి. అఫ్ కోర్స్ F12 ప్రెస్ చేస్తే డైరెక్ట్గా కన్సోల్ మీదకి వెళ్ళిపోతుంది. లేదు అని అంటే ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్లోకి మోర్ టూల్స్కి వెళ్ళి ఇక్కడ డెవలపర్ టూల్స్ మనం ప్రెస్ చేసిన మనము ఇదే ప్లేస్లోకి వెళ్తాం. ఇలాగా మనం డెవలపర్ టూల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొకటి వే ఏదో ఉంది, నాకు గుర్తులేదు. ఓకే, సరే, అది మనకు ఇప్పుడు అవసరం లేదు. సో ఇలాగ డెవలపర్ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ డెవలపర్ టూల్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. నాకు కూడా మొత్తం తెలియదు డెవలపర్ టూల్స్. ఓకే, ఎలిమెంట్స్ యూస్ చేస్తాను, కన్సోల్ యూస్ చేస్తాను, సోర్సెస్ యూస్ చేస్తాను, నెట్వర్క్స్ యూస్ చేస్తాను. పర్ఫార్మెన్స్ చాలా తక్కువ. ఇది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై వర్డ్. మెమరీ ఈస్ ఆల్సో నాట్, చూస్తాను అంతే ఎప్పుడైనా అవసరం అయితే. యా, అప్లికేషన్ రెగ్యులర్గానే యూస్ చేస్తాం. సెక్యూరిటీ అంటే మనము ఏ పర్టికులర్ సర్టిఫికేట్ వాడుతున్నామా ఇన్ఫర్మేషన్ కోసం, ఇదంతా ఉంటుంది. తర్వాత లైట్ హౌస్ నోవే, ఇది స్పెసిఫిక్ టు సంథింగ్ మన మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం. ఈ యాంగులర్ జేఎస్, రిడక్స్ ఇవి వాడతాం. ఇవి నావే కాబట్టి ఇవి వాడతాం. కానీ ఓవరాల్గా అయితే దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్యాబ్స్ యూ హ్యావ్. ఓకే, ఎవరైనా తెలుసుకుని నాకు చెప్తే నేను మరీ సంతోషిస్తాను మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ గురించి. మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో మీకు ఎప్పుడు తెలిసినా నాకు చెప్పండి ఊరికే, సార్ మొన్న నేను పర్ఫార్మెన్స్ మీద వర్క్ చేశాను, ఇలా జరిగింది అని. ఐ విల్ పే ఫర్ యూ. ఓకే, సో నెట్వర్క్ ట్యాబ్, సోర్సెస్ ట్యాబ్, ఎలిమెంట్స్ ట్యాబ్ ఆటోమేటిక్గా మనకి అవసరం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఓకే, డోంట్ వరీ. ఆటోమేటిక్గా వచ్చినప్పుడు నేను చూపిస్తాను. కానీ ముందైతే మనం కన్సోల్లో అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ console.log అని అన్నప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లోకి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. మోస్ట్లీ console.log వాడడం చాలా ముఖ్యం. ద రీజన్ ఈజ్ మనకి డీబగ్ చేసేటప్పుడు ఈ కన్సోలే మనకి దిక్కు. మనం మన ఫ్లో ఎలా ఉంది ఇదంతా తెలుసుకోవడానికి కన్సోలే మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం ఎలాగా చేస్తాం ఇదంతా కూడా తర్వాత. ముందైతే యూజ్ చేద్దాం. రైట్, సో 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి నేను ఇలా పని చేశాను. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏమేమి చేయొచ్చు అనేది చూద్దాం. రైట్, సో ముందు ఈ వేర్ ఎక్స్ అని ఇలా వదిలేసాను అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే డిక్లరేషన్ అని అంటాం. దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. ఎప్పుడైతే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అంటామో దీన్ని మనం ఏమనొచ్చు అని అంటే ఇనిషియలైజేషన్ అండ్ డెఫినేషన్. ఇనిషియలైజేషన్ ప్రతి లాంగ్వేజ్లో ఇలా గనక మనం ఒక వాల్యూ అసైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనిషియలైజేషన్ ఆర్ ఇనిషియలైజేషన్ అని చెప్పండి. కానీ జావా స్క్రిప్ట్లో ఇలాగ మనం మాట్లాడితే ఇలాగ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అనడం అంటే this is not only initialization, this is also definition. సో ముందు ఇవన్నీ పక్కకు పెట్టేసి దీని ఒక్క దాని గురించి తెలుసుకుందాం. ఈ ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ గురించి. ఈ 3 విషయాలు తెలుసుకుంటేనే చాలా ఎక్కువ ఈరోజు, అంత డెప్త్ ఉంటుంది దీంట్లో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అంటప్పుడు దాన్ని
ఎక్స్లోకి ఒక వాల్యూని నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను. అంటే టీ పెట్టేటప్పుడు గిన్నెలో నీళ్లు పోయడం లాంటిది అనమాట. నీళ్లు పోస్తాం, పాలు పోస్తాం, సరే ముందు ఆ వాల్యూని దానికి ఇవ్వడమే ఇనిషియలైజేషన్ అంటే. ఓకే, ఇనిషియలైజేషన్ ఇస్ డన్. డెఫినేషన్ ఎందుకు అన్నారు సార్ మీరంటే, సి లాంగ్వేజ్లో, జావాలో, C++లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎస్పెషలీ జనరల్గా డేటా టైప్స్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఈ పాయింట్ని కూడా డిఫరెన్స్గా చెప్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని అన్నప్పుడు వాళ్ళు ఇలా కూడా చెప్తారు, సార్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి డేటా టైప్ డెఫినేషన్ అనేది చాలా మస్ట్ అనమాట. డిక్లేర్ చేసినప్పుడే దీని డేటా టైప్ మనం మెన్షన్ చేయాలి. సో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చేస్తాం. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో జనరల్గా డెఫినేషన్, ఐ మీన్ అదే టైప్ అనేది టైప్ డెఫినేషన్ అనేది మనం ఇవ్వం. ఈ టైప్ డెఫినేషన్ని ఇవ్వడానికి మనకి టైప్ స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కాదు, నేను మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. డోంట్ గెట్ ఇన్ టు దట్ జంక్షన్. ముందైతే మనం ప్రోగ్రామింగ్ని అర్థం చేసుకోవాలి. సో x is equal to 100 is also saying that x is a number. మనకి ఇక్కడ ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి అని అంటే, we have like number, string, boolean, undefined, null. ఈ డేటా టైప్స్ ఉంటాయి మనకి బేసిక్గా జావా స్క్రిప్ట్లో. సో x is equal to 100 అనగానే నంబర్ డేటా టైప్ విల్ బి అసైన్డ్ టు x. మరి దాన్ని ఎలా తెలుసుకోవచ్చు సార్ మనం అంటే, console.logలో మనకు ఒక ఫంక్షన్ ఉంది టైప్ ఆఫ్ x అని అంటే, ఇప్పుడు ఇది ఏం చెప్తుంది అంటే ఎక్స్లో ఎక్స్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది చెప్తుంది. ఇప్పుడు చూడండి, నౌ x prints only number. It's not printing any string or any other thing. It is saying it is just number. Suppose ఇప్పుడు where y is equal to where y అని చెప్పేసాను, తర్వాత y is equal to రహీమ్ అన్నాను. console.log of type of y అని అంటే it gives me string. రైట్? అలా. సో ఇలాగా మనం అసైన్ చేసిన వాల్యూస్ని బట్టి జావా స్క్రిప్ట్ ఈ వైకి డేటా టైప్ని అసైన్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది కూడా వైకి అసైన్ అయిపోతుంది. ఏమో రైట్? అలాగా మనకి బూలియన్ ఎలా ఉంటుంది సార్ అని అంటే, ఇక్కడ డైరెక్ట్గా మీరు y ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నారు అనుకోండి, y బికమ్స్ బూలియన్. రైట్? మరి అన్డిఫైన్డ్ నల్ ఎప్పుడు వస్తాయి సార్ అని అంటే, ఎప్పుడైతే మీరు ఈ వైకి నల్ని కనుక అసైన్ చేస్తే టైప్ ఆఫ్ వై ఈజ్ నాట్ నల్, కానీ యాక్చువల్గా అక్కడ నల్. ఓకే, ద టైప్ ఆఫ్ వై ఈజ్ నాట్ నల్, అక్కడ ఆబ్జెక్ట్ అని చెప్తుంది. అది ఎందుకు అలా చెప్తుంది అని అంటే, నల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, మీరు ఎప్పుడు నల్ని డేటా టైప్గా మీరు చూడలేరు. ఓన్లీ ఈ నల్ అనేది ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటుంది అని అంటే, మనము ఒక ఇన్పుట్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, బిగినింగ్లో దాంట్లో ఉండేది ఏ వాల్యూ ఉండదు కదా, అప్పుడు ఆ పర్టికులర్ వాల్యూ వచ్చేసి నల్ ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ వాల్యూ వచ్చేసి నల్గా ఉంటుంది. అట్లా దాంట్లో ఉండే వాల్యూ అది స్పెషల్ టైప్. ఓకే, అట్లా. సపోజ్ దీంట్లో ఏమీ అసైన్ చేయలేదు, సపోజ్ నేను అసలు దానికి వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు what will be the type of y? The type of y will be undefined. And అలాగే what is the value inside the y? null ఉంటుందా, జీరో ఉంటుందా, ఏముంటుంది? yes, the value is also undefined. ఇక్కడ మీరు ఒక చిన్న వేరియేషన్ చూడొచ్చు. మీరు ఇక్కడ undefined is in the black color, నంబర్ ఈజ్ ఇన్ ద బ్లాక్ కలర్, అండ్ ఈ అన్డిఫైన్డ్ ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా గ్రే కలర్కి వచ్చేసింది. ఎందుకు గ్రే కలర్కి వచ్చింది అని అంటే,
మీరు వాల్యూని ప్రింట్ చేసినప్పుడు కన్సోల్ ఆటోమేటిక్గా గ్రే కలర్లో చూపిస్తుంది. టైప్ని ప్రింట్ చేసినప్పుడు లేదా స్ట్రింగ్ని ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది. అదే సారీ, ఈ బ్లాక్ కలర్లో చూపిస్తుంది. సో ఈ వేరియేషన్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అదే ఒక నెంబర్ని ప్రింట్ చేసినప్పుడు బ్లూ కలర్లో చూపిస్తుంది. స్ట్రింగ్ని ప్రింట్ చేసినప్పుడు నెంబర్ని స్ట్రింగ్ అంటారంటే అక్కడ టైప్ కదా ప్రింట్ చేస్తుంది. సో టైప్ని స్ట్రింగ్ లాగానే ప్రింట్ చేస్తాం కదా. సో నెంబర్ని ప్రింట్ చేసినప్పుడు బ్లూ కలర్లో, టైప్ని ప్రింట్ చేసినప్పుడు బ్లాక్ కలర్లో వాల్యూ ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఏమీ లేకపోతే ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ హాస్ అన్డిఫైన్డ్. ఓకే, రైట్. యా, సో ఇంత ఓకే. ఇప్పుడు మీకు డేటా టైప్ అని అంటే ఏంటి, తర్వాత ఇనిషియలైజేషన్ అంటే ఏంటి అని అర్థమైన తర్వాత ఇంకొక కీవర్డ్ ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ టైపింగ్. సరే, ఇప్పుడు చెప్పేవన్నీ ఇంటర్వ్యూ పర్పస్ కోసం చెప్పట్లేదు. యాక్చువల్గా ఇవి అడగడం మానేసి కొన్ని రోజులు అవుతుంది, ఒక 1.5 year నుంచి ఇవి పెద్దగా అడగట్లే ఇవి. కానీ మరి ఇదంతా మనం మాట్లాడుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి అయితే మాట్లాడుకోవాలి. రెండోది, మీరు ఏదైనా బ్లాగ్ చదివినప్పుడు కానీ, మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ చదివినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మీరు వింటున్నప్పుడు కానీ సగానికి సగం చైనీస్ లాగా కనపడుతుంది మనకి. అది ఇంగ్లీషే కానీ చైనీస్ లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము వీటన్నిటి మీద మనకి ఒక గ్రిప్ కానీ లేకపోతే మనం కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల. సో మీరు దయచేసి ఇవన్నీ వినండి, నేర్చుకోండి కూడా. సో దట్ ఇస్ ఇట్. నెక్స్ట్, ఇప్పుడు నేను ఆలోచించాల్సింది ఏంటంటే డైనమిక్ టైపింగ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది. వాట్ యూ మీన్ బై డైనమిక్ టైపింగ్? సో ద డేటా టైప్ ఆఫ్ a variable in the JavaScript will be dynamically typed. ఓకే, కానీ అర్థం కాలే, చెప్పింది బాగానే ఉంది కానీ అర్థం కాలేదు అన్నట్టు ఉంటుంది అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 100 అని తర్వాత ఇమీడియట్గా console.log of టైప్ ఆఫ్ x అని అంటే వాట్ డస్ ఇట్ ప్రింట్ హియర్? ఇట్ ప్రింట్స్ నంబర్. అదే నేను నెక్స్ట్ లైన్లో ఇదే ఎక్స్కి నేను రాహుల్ అని అప్లై చేసినప్పుడు console.log of టైప్ ఆఫ్ y అని అంటే టైప్ ఆఫ్ x. లైన్ నెంబర్ 5లో టైప్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్తుంది. ఇక్కడ వరకు మనం ఎప్పుడైతే స్ట్రింగ్ని అసైన్ చేసామో ఇమీడియట్గా దాని నెక్స్ట్ లైన్ నుంచి టైప్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని అంటుంది. సో ఒకటే ప్రోగ్రాంలో ఒక లైన్ వరకు నెంబరు, ఇంకొక లైన్ నుంచి స్ట్రింగ్గా మారిపోయింది. ఏంటి సార్ ఇది అని అంటే దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ డైనమిక్ టైపింగ్. దిస్ ఈజ్ నాట్ కాల్డ్ స్టాటిక్ టైపింగ్, దిస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ టైపింగ్. అంటే మనకి ఒక వేరియబుల్కి టైప్ అంటూ ఫిక్స్డ్గా ఉండదు. ఇండియాలో ఉన్నంత వరకు అది దాన్ని ఏమంటారు, హిందూ తర్వాత చైనీస్లోకి వెళ్ళిన తర్వాత బౌద్ధంలోకి మారిపోయినట్టు అనమాట ఇదంతా. సో దిస్ ఈస్ కమ్స్ అండర్ డైనమిక్ టైపింగ్. ఓకే, యా. నెక్స్ట్ ఇంకొకటి, ఇంకా చిన్నవి చాలా ఉంటాయి, ఒకసారి చూస్తాం. ఇంకొక పాయింట్ ఎట్లా అంటే కెన్ ఐ డూ సంథింగ్ లైక్ దిస్? ఇది చాలా మందికి తెలియదు, ఐ డోంట్ నో, బట్ నేను చెప్పాల్సిందే కాబట్టి చెప్తున్నాను. 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాను అనుకోండి, అండ్ దెన్ ఐ విల్ ప్రింట్ console.log of x. What is the output I am going to get? $100. Very good, 100. Define. ఓకే, ఇప్పుడు మన క్రోమ్ అంటే మన కన్సోల్ బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తుంది. లెట్ us see that. Undefined. అదేం లేదు, ఎర్రగా జరుగుతుంది చూడండి. అన్కాట్ సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్. అస్సలు మీరు ఇలా చేయడానికి లేదు, మీరు ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా
లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని రైట్ సైడ్ లోకి ఇనిషియలైజ్ చేయలేము. రైట్ సైడ్ లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ కి ఇనిషియలైజ్ చేయొచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూని రైట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ కి ఇనిషియలైజ్ చేయలేము. సార్ చాలా మంది దీంట్లో జాబులు తెచ్చుకోవాల్సిన తొందరలో ఉంటారు, లేకపోతే అసలు ఎక్కువసేపు వినలేని ఏమంటారు ఇంపేషెంట్ పీపుల్ ఉంటారు. ఓకే, వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇవి మీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా చెప్పాలి. వాళ్ళకి చెప్పే ఓపిక లేదు, మీకు వినే ఓపిక అప్పుడు అంతకంటే లేదు. నేను ఇప్పుడు తిడుతున్నాను అందరినీ, ఓకే, లిటరల్గా చెప్తున్నా. సో దయచేసి ఏదో ఒక్క సందర్భంలోనైనా, నా క్లాస్లో ఉన్నప్పుడు విన్నామని నేను అన్నట్ల, మీరు వేరే ఎక్కడైనా సరే ఒక్క సందర్భంలోనైనా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మీరు పట్టించుకోకపోతే మీరు ఎప్పటికీ ప్రోగ్రామింగ్ నేర్చుకోలేరు. ప్రతిరోజు ఫ్రెష్గానే ఉంటారు. ఈవెన్ ఆఫ్టర్ 20 years ఆఫ్ డెవలప్మెంట్ కెరియర్ చాలా మందికి భయం ప్రోగ్రామ్ రాయాలంటే. నువ్వు కొద్దిగా చెప్పావు అబ్బా ప్లీజ్ అంటారు. ఇంకా చూస్తున్నాను. వాళ్ళకి బద్ధకమై కాదు, ఇవన్నీ తెలియక ఏదో ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో తెలియదు, దాన్ని ఏం చేయాలో తెలియదు. ఏదో ఒక రోజు ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే చెప్తున్నాను నేను ఇప్పుడు. మీరు తెలుసుకోకుంటే మాత్రం మీరు ఎప్పటికీ ప్రతిరోజు ఫ్రెషరే. ఇంకా ప్రోగ్రామింగ్లో మాత్రం ఇలాంటి చిన్న 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 పాయింట్సే చెప్తున్నాను నేను. ప్రతి లాంగ్వేజ్లో ఎర్రర్ ఇది, నా లాంగ్వేజ్లో కాదు, జావా స్క్రిప్ట్లో కాదు. ఓకే, రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్కి అసైన్ చేయొచ్చు, కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూని రైట్ సైడ్లో ఉన్న వేరియబుల్కి అసైన్ చేయలేము. అసలు అది కుదరదు. ఇక్కడ అడిగిందా ఈ ఎర్రర్ సి లాంగ్వేజ్లో కూడా చూపిస్తాను మీకు, జావాలో కూడా చూపిస్తాను మీకు. రిఫరెన్స్ ఎర్రర్ కాదు, సింటాక్స్ ఎర్రర్. ఇది రెఫరెన్స్ ఎర్రర్ కాదు, సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ రాసే పద్ధతే తప్పు అని అర్థం. ఈ రాసిన సింటాక్సే తప్పు, మీరు రాసిన పద్ధతే తప్పు. మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అనడానికి మీ నాన్నగారు ఎలా ఉంది అని అనడానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఓవర్ దేర్? సింటాక్స్. గ్రామరే తప్పు అక్కడ. ఇక్కడ కూడా గ్రామర్ తప్పు. ఇది ఇలా రాయకూడదు, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్. ఇదొక అసైన్మెంట్ ఆపరేషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక కాన్స్టెంట్ ఉంది, దీన్ని 100ని కాన్స్టెంట్ అని అంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక కాన్స్టెంట్ ఉంది. ఒక వేరియబుల్ని తీసుకెళ్ళి మీరు ఒక కాన్స్టెంట్కి ఇస్తున్నారు. ఒక వేరియబుల్ని తీసుకెళ్ళి మీరు ఒక కాన్స్టెంట్కి ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు. ఓకే, మరి ఎలా ఇవ్వాలి సార్ అంటే ఇలా ఇవ్వాలి, x ఈజ్ ఈక్వల్ టు 100 అలా. ఓకే, ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి అసైన్ అవుతుంది. సార్ మన మ్యాథ్స్కిను ఈ పర్టికులర్ కంప్యూటర్ సైన్స్కి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ అనమాట. పాప మ్యాథ్స్లో మనం 10-15 years మన స్టార్టింగ్ కెరియర్లన్నీ కూడా మ్యాథ్స్లో అలా చేసేసి ఉండి సడన్గా ఇలా జరగదు అని అనడం భావ్యం కాదు, కానీ దట్ ఈస్ హౌ కంప్యూటర్ టేక్స్. ఓకే, ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది. చెప్తాను చూడండి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 100 ఉంది, తర్వాత వేర్ y ఈజ్ ఈక్వల్ టు 200 ఉంది. y ఈజ్ ఈక్వల్ టు ఓకే ఫైన్, ఇలాగైనా పర్లేదు. y ఈజ్ ఈక్వల్ టు 200. ఇప్పుడు నేను console.log of x ఈజ్ ఈక్వల్ టు అని ఏం ప్రింట్ అవుతుంది నాకు? x ఈజ్ ఈక్వల్ టు 100 అని ప్రింట్ అవుతుంది. అదే రకంగా y ఈజ్ ఈక్వల్ టు అన్నాను అనుకోండి, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 200 ప్రింట్ అవుతుంది. బాగుంది. ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత నేను x ఈజ్ ఈక్వల్ టు y అన్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? x లో ఉన్న వాల్యూ y లోకి వెళ్తుందా, y లో ఉన్న వాల్యూ x లోకి వెళ్తుందా? దట్ ఈస్ ద క్వశ్చన్. y లో ఉన్న వాల్యూ x. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు మళ్ళీ కనుక ప్రింట్ చేసి చూస్తే x లో ఉన్న వాల్యూ చేంజ్ అవుతుంది. x లో ఉన్న వాల్యూ, ఎందుకంటే రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి వస్తుంది తప్ప లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ లోకి రాదు.
ఎందుకంటే దీనికి గవర్నమెంట్ స్పెల్లింగ్ తెలియదు కాబట్టి. ఓకే, చూద్దాం ఒకసారి. సో నౌ ఎక్స్ హ్యాస్ బికమ్ 200 అండ్ వై ఈజ్ స్టిల్ 200. అంతే, రైట్? అలాగా మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్లో ఉన్న వాల్యూ ఎక్స్లో ఉన్న వాల్యూ మారి 200గా వచ్చింది. ఓకే, వేర్ ఈజ్ ఇట్? రైట్, ఇలా అసైన్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఒక పని చేద్దాం సార్. ఎక్స్లో ఉన్న వాల్యూ అలాగే అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ వైలోకి రావాలి, వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి రావాలంటే ఏం చేయాలి? ఇలా అయితే రాదు కదా. ఇలా అయితే రానప్పుడు ఏం చేస్తే మనకు అలా వస్తుంది అని అంటే ఒక పని చేయొచ్చు. మీరు ఇంకొక వేరియబుల్ తీసుకుని ఒక పని చేయొచ్చు. ఏమని? ముందు ఎక్స్లో ఉన్న వాల్యూని జెడ్లోకి టెంపరీగా పెట్టుకొని ఎక్స్లోకి వైలో ఉన్న వాల్యూని తెచ్చుకుని తర్వాత కమాన్ వైలోన జెడ్లో ఉన్న వాల్యూని కనుక మనం పెట్టగలిగితే దెన్ యూ విల్ గెట్ ద స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. ఎక్స్లో ఉన్న వాల్యూ వైలోకి వచ్చింది, ఇక్కడ చూసుకుంటే వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి వచ్చింది. కెన్ యూ అండర్స్టాండ్ ద పాయింట్ ఆఫ్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్? మొన్న ఏ బ్యాంకుకి ఇంటర్వ్యూ తీసుకున్నాడు? నేను ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పినా సార్ ఏమనుకోకండి, మాకు ముందు నుంచే కావాలండి. యా, నాకు ఎక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. డూ యూ నో హౌ టు స్వాప్ 2 నెంబర్స్ అని? యా, సో 3 వేరియబుల్. నేను చాలా సిన్సియర్గా 3 వేరియబుల్స్ నుంచి స్టార్ట్ చేశాను. అఫ్ కోర్స్ అది నా ఇంటర్వ్యూ కాదు, వేరే వాళ్ళది. సో త్రీ అంటే ఎక్స్ట్రా వేరియబుల్ తోటి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇది మన స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇలాగే కాకుండా ఇంకా రకరకాలుగా చేయొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చు సార్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని అంటే ఎక్స్లోకి ఎక్స్ అండ్ వై వాల్యూ యాడ్ అయిపోయి ఎక్స్లో ఉంది. తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. సో ఇప్పుడు ఎక్స్లో టోటల్ ఉంది, ఇప్పుడు 100 ప్లస్ 200 కదా, ఎక్స్లో ఉంది 300 ఉంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై అని అంటే 300 మైనస్ వై దట్ ఈస్ ఈక్వల్ టు 200. సో వైలోకి ఎంత వస్తుంది ఇప్పుడు? 300 మైనస్ 200 ఈస్ ఈక్వల్ టు 100. సో నౌ వై ఈస్ హ్యావింగ్ 100. తర్వాత ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అని అంట. సో ఎక్స్లో 300 ఉంది, వైలో 100 ఉంది. దీని తర్వాత థర్డ్ స్టెప్లో నేను అంటుంది, సో అప్పుడు టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్లోకి 200 వస్తుంది. సో ఇలా కూడా మనం యాక్చువల్గా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేసుకోవచ్చు. కొద్దిగా టైం తీసుకోండి నేను చెప్పింది ఏంటని అర్థం చేసుకోవడానికి, కానీ అర్థం చేసుకోండి. ఇది రెండో వే. ఇది కాకుండా ఇంకొక వే ఉంటుంది, డీస్ట్రక్చరింగ్ యూజ్ చేసి. దాన్ని కూడా మనం చేద్దాం, రైట్? కాకపోతే దీంతో ఈ పర్టికులర్ వే యూజ్ చేసుకుని మనము నెంబర్స్ని స్వాప్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఇక్కడ ప్రవీణ్ అని ఉందనుకోండి, ప్రవీణ్ అండ్ విశ్వ అని ఉందనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్వాప్ చేయాలి అని అంటే ఈ అప్రోచ్ సరిపడదు. ఈ అప్రోచ్ సరిపోదు. ఓకే, సో ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నెంబర్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అన్నిటి గురించి. ఈ అప్రోచ్ అయితే సరిపోదు. అవును, 1 సెకండ్. అక్కడ నాట్ ఏ నెంబర్ ఈస్ షోయింగ్ యాజ్ log of type of x. Number, okay, not a number is okay, right, no issues. ఇప్పుడు ఇలాగా స్ట్రింగ్స్ కనుక ఉంటే వాటిని మనము ఈ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మెథడ్లో మనం స్వాప్ చేయలేము. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ES6 ప్రాపర్టీస్ చెప్తున్నప్పుడు నేను ఇంకొక వే కూడా మీకు చూపిస్తాను. ఓకే,
రైట్, ఇదంతా పక్కన పెట్టేసండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వేరియబుల్స్, అసైన్మెంట్ ఆఫ్ వేరియబుల్స్, ఇనిషియలైజేషన్, డిక్లరేషన్, డెఫినేషన్, వీటి గురించి. దీని తర్వాత మనం ఇంకొక వర్డ్ మాట్లాడుకోవాల్సింది స్కోప్. స్కోప్ అంటే ఏంటి? ఈ వర్డ్ చాలా 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 మనకి యూజ్ అవుతూ ఉంటుంది, కానీ మనకి ఆ స్కోప్ అంటే మీనింగ్ సరిగ్గా తెలియదు. స్కోప్ అని అంటే ఆ వాల్యూని మీరు ఎక్కడ యాక్సెస్ చేయగలుగుతారు. దట్ ఈస్ అంటే ఇప్పుడు ఒక దాని యాక్సెస్, దట్ యాక్సెసిబిలిటీ, దాన్ని ఒక పర్టికులర్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేయొచ్చా అనేది స్కోప్ అంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో ఏదైనా పెడితే దాన్ని బ్లాక్ అంటారు. దీంట్లో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాను. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూని ఈ బ్లాక్ లోన యాక్సెస్ చేసుకోవచ్చు. అదే బయట కూడా యాక్సెస్ చేయొచ్చా అంటే వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్. కానీ ఎప్పుడు వేరియబుల్స్ విత్ వేర్ కీవర్డ్ కెన్ బి యాక్సెస్డ్. అదే లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి నేను కనుక ఒక వేరియబుల్ని డిక్లేర్ కనుక చేస్తే దాంట్లో ఉన్న వాల్యూ అంటే బిని ఈ బ్లాక్ బయట యాక్సెస్ చేయలేము. ఇప్పుడు console.log of b అన్నాం అనుకుంటే దిస్ షోస్ ఎన్ ఎర్రర్, అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. ఇక్కడ వచ్చిన ఎర్రర్ రెఫరెన్స్ ఎర్రర్. ఎందుకు అంటే మీరు రెఫరెన్స్ చేస్తే సింటాక్టికల్గా ఏ తప్పు లేదు. సింటాక్టికల్గా అంటే దీని గ్రామర్ అయితే కరెక్టే, కానీ ఈ వేరియబుల్ అనేది మనం యాక్సెసిబుల్గా లేదు అని అంటుంది మనకి. ఎందుకు? దీన్ని ఈ బ్లాక్లో మనం యాక్సెస్ డిఫైన్ చేసాం కాబట్టి ఈ బ్లాక్ దాటి బయట యాక్సెస్ చేయలేదు. కానీ వేర్ అనే కీవర్డ్ తోటి కనుక మనం ఏదైనా వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ ఈ బ్లాక్ బయట కూడా యాక్సెస్ అవుతాయి. దట్ ఈస్ వాట్ కాల్డ్ స్కోప్. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్? వేర్ అనే కీవర్డ్తో చేసినప్పుడు ఒక స్కోప్ ఉంటుంది, వేర్ అనే కీవర్డ్తో కాకుండా చేసినప్పుడు ఇంకొక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు బి స్కోప్ ఎంత అంటే ఈ బ్రాకెట్లే, అంతే. ఈ బ్రాకెట్లు దాటి మనం యాక్సెస్ చేయలేము. ఓకే సార్, అంటే మనం బయట కూడా డిఫైన్ చేసుకోవచ్చా? లెట్ డి ఈస్ ఈక్వల్ టు లెట్ ఎస్ ఈస్ ఈక్వల్ టు రమేష్. ఇప్పుడు ఈ ఎస్ని మనం బయట డిక్లేర్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు అని అన్నప్పుడు ఇది డైరెక్ట్గా గ్లోబల్ స్కోప్లోకి వచ్చేసింది. అంటే డైరెక్ట్గా స్క్రిప్ట్ స్కోప్ ఉందన్నమాట. స్క్రిప్ట్లో ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో దీన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎక్కడైనా అంటే విత్ ఇన్ ది స్క్రిప్ట్. ఇప్పుడు నేను బయట ఇంకొక స్క్రిప్ట్ ఉంది నాకు. ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ console.log of s అని అనుకోండి. What do I get? Ramesh. So let s is not only accessible within this particular script, బయట స్క్రిప్ట్ లో కూడా బయట అంటే దాని కింద ఉన్న స్క్రిప్ట్ లో కూడా మనము యాక్సెస్ చేయగలుగుతున్నాము. దట్ ఈస్ బికాస్ దట్ హ్యాస్ కమ్ అండర్ గ్లోబల్ స్కోప్. ఇప్పుడు ఎక్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చా మనం? ఎక్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. సరే, ఎర్రర్ వచ్చిన తర్వాత కూడా మన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అని అంటే, ఎర్రర్ వస్తే విత్ ఇన్ దిస్ పర్టిక్యులర్ బ్లాక్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, కానీ బయట స్క్రిప్ట్ వేరే స్క్రిప్ట్ కనుక రాస్తే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, సో వాట్ ఈస్ ద స్కోప్ నౌ? ఇది గ్లోబల్ స్కోప్లోకి వచ్చేసింది. అదే ఇప్పుడు మనం ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను, తర్వాత console.log of a అని అన్నాను. అంటే ఇప్పుడు ఈ వేర్ ఏ అనేది ఈ పర్టికులర్ స్క్రిప్ట్లో ఎక్కడైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే నేను ఇది తీసేస్తానమ్మా, మనకి ఎర్రర్ వచ్చింది కదా, ఇది తీసేస్తాను.
console.log of a అన్నాను అనుకోండి, వాట్ డిడ్ ఐ గెట్ 100. అంటే ఈ var అనే కీవర్డ్ తోటి మనము బ్లాక్ లోపల డిఫైన్ చేసిన వాటిని మనము బయట కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బయట అంటే వేరే స్క్రిప్ట్ లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ బ్లాక్ బయట విత్ ఇన్ దట్ పర్టికులర్ స్క్రిప్ట్ యూ కెన్ యాక్సెస్. స్క్రిప్ట్ అంటే ఈ ప్రోగ్రామ్ లో మాత్రమే నేను మాట్లాడుతున్నాను, ఈ పేజ్ లో మాత్రమే చెప్తున్నాను. మీరు వేరే స్క్రిప్ట్ అంటే మీ ఇంట్లో ఏదో కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్లో HTML పేజ్ రాస్తున్నారు, ఆ పేజ్లో ఈ ఎస్ని వాడొచ్చా సార్ అంటే లేదు, అలా కాదు. విత్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ మీరు ఏ స్క్రిప్ట్లోనైనా సరే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు బేసిక్గా మీరు యాక్సెసిబిలిటీ అనే దాని మీద మీకు నెమ్మదిగా విషయం అర్థం అవుతున్నట్టుంది. రైట్, అలా అర్థం అవుతున్నప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే యాక్సెస్ చేయలేని వేరియబుల్ని కనుక మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఏం ఎర్రర్ వచ్చింది? వాట్ ఈస్ ద ఎర్రర్ ఐ గాట్? రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది కదా. అలాంటిది నేను డిక్లరేషన్ లైన్ నెంబర్ 4లో రాశాను, దాని డెఫినేషన్ లైన్ నెంబర్ 5లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్యలో నేను ఒక console.log of x అని అన్నాను అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? Yeah. Praveen. No, it says undefined. ఇక్కడ మనకి లైన్ నెంబర్ 5 వరకు ఉన్నది ఏంటంటే ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే జరిగింది. లైన్ టు లైన్ అవుతుందేమో అంతే కదా మరి. లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు లైన్ నెంబర్ 4 తర్వాత లైన్ నెంబర్ 5 ఉంది, లైన్ నెంబర్ 5 తర్వాత 6 ఉంది. సో లైన్ నెంబర్ 5లో కనుక ఆ వాల్యూని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే దానికి వాల్యూ రాదు. ఎందుకు రాదు? ఎందుకు సార్ రాదు అనేది ఒక చిన్న క్వశ్చన్. ఆ పాయింట్ని నేను క్లియర్ చేశానంటే ఈరోజు క్లాస్ అయిపోతుంది. ఎందుకు రాదు అని అంటే, సార్ వెన్ యూ డిక్లేర్ ఎ వేరియబుల్ అసలు ఏం జరుగుతుంది? వెన్ యూ డిక్లేర్ ఎ వేరియబుల్ ఏం జరుగుతుంది? స్పేస్ అలకట్. ఇప్పుడు డోంట్ వరీ, చెప్తాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సే అమ్మ నాకు టీ పెట్టు అని అంటే నాకు ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఫస్ట్ గిన్నె పోయి టీ స్టవ్ మీద ఉంటుంది, నేను అప్పుడే ఇమ్మీడియట్గా నేను తాగుతాను అని కూర్చున్నాను అనుకో, ఖాళీ గిన్నె ఉంటుంది అక్కడ. రైట్, అన్డిఫైన్డ్ టీ వస్తుంది అనమాట నాకు. రైట్, సో యాజ్ సూన్ యాజ్ యూ డిక్లేర్ ఎ వేరియబుల్ మీకు ఒక స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది, ఒక మెమరీ అనేది డిఫైన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో వాల్యూ ఉండదు. లైన్ నెంబర్ 5 ఎగ్జిక్యూట్ అయ్యేసరికి స్పేస్ ఉంది అంటే ఆ వేరియబుల్ ఉంది అని చెప్తుంది. అందుకనే మనకి ఎర్రర్ రాదు. చూడండి, మనకి ఎర్రర్ రాదు. ఈ బీన్ తీసేస్తాను, మనకి ఎర్రర్ రాలేదు. ఏమొచ్చింది? అన్డిఫైన్డ్ అని వచ్చింది. సింటాక్స్ ఎర్రర్ కానీ రిఫరెన్స్ ఎర్రర్ కానీ రాలే. యాక్చువల్గా ఇట్ ఈస్ సపోజ్ టు గివ్ మీ ద సింటాక్స్ ఎర్రర్ ఆర్ రెఫరెన్స్ ఎర్రర్. ఇదంతా తీసేస్తున్నానమ్మా. ఓకే, అన్డిఫైన్డ్ ఒకటే కనపడుతుంది. ఇక్కడ ఎర్రర్ చూపించలేదు, సింటాక్స్ ఎర్రర్ చూపించలేదు, రెఫరెన్స్ ఎర్రర్ చూపించలేదు. ఇట్ జస్ట్ సెడ్ అన్డిఫైన్డ్. ఎందుకు? మెమరీ ఉంది. ఎక్స్ అనేది ఈ లైన్ నెంబర్ 5కే తెలుసు, లైన్ నెంబర్ 5కే తెలుసు ఏమని, ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉందని, దానికి మెమరీ అనేది అలొకేట్ అయిందని. కాకపోతే దాంట్లో ఏమీ వాల్యూ లేదు కాబట్టి ఇట్ ఈస్ సెడ్ అన్డిఫైన్డ్. నేను ఒక మాట మాట్లాడతాను, తర్వాత చెప్తాను దిలీప్, కరెక్టే మీరు అనేది, నేను మాట్లాడతాను. సో ఎక్స్ ఈస్ అన్డిఫైన్డ్ అని అంటుంది. ఓకే, తర్వాత మీరు ఎప్పుడైతే మీరు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు ఎక్స్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఏం లేదు కాబట్టి అన్డిఫైన్డ్ అని చెప్పింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని ఎప్పుడైతే అంటుందో అప్పుడు ఆ మెమరీలోకి PRAVEEN అనేది అక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఇక్కడ console.log of x అని కనుక అంటే, దాని తర్వాత స్టోర్ అయిపోయిన తర్వాత నేనంటే అప్పుడు ఎస్ ఐ గాట్ ప్రవీణ్. లైన్ నెంబర్ 7కి ప్రవీణ్ అనేది తెలుస్తుంది కానీ లైన్ నెంబర్ 5 వరకు తెలియదు.
అక్కడ వరకు ఒక పాయింట్, రైట్? మళ్ళీ చెప్పండి, వారెక్స్ అని అన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఒక మెమరీ అసైన్ అవుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటిల్ అండ్ అన్లెస్ యూ డిఫైన్ ఇనిషియలైజ్ ఎ వాల్యూ ఇంటూ ఇట్, దానికంటే ముందు దాంట్లో ఉన్న వాల్యూ అనేది అన్డిఫైన్డ్గా ఉంటుంది. దాన్ని మనము ప్రింట్ చేయాలని చూస్తే అన్డిఫైన్డ్ అని పడ్డాం. అక్కడ వరకు బాగానే ఉంది. అసలు డిక్లరేషన్కి ముందు కనుక నేను console.log(x) అని అంటే ఏం జరగాలి? 3 జరగచ్చు. రెఫరెన్స్ ఎర్రర్ రావచ్చు, లేకపోతే సింటాక్స్ ఎర్రర్ రావచ్చు, లేకపోతే అన్డిఫైన్డ్ రావచ్చు. ప్రవీణ్ అయితే రాదు, అంతే కదా? ఏం జరుగుతుంది? ప్రవీణ్ ఎలా వస్తుంది నాన్న? ప్రవీణ్ అనేది లైన్ నెంబర్ 5 హోస్టింగ్ కాన్సెప్ట్ అదే కదా సార్. వస్తున్నాను, అక్కడికే వస్తున్నా. హాయిస్టింగ్ ని మీరు అంత భయంకరంగా అర్థం చేసుకుంటారనే నేను చెప్తున్నాను. ఇది అసలు లైన్ నెంబర్ 5 లోనే మనకి వాల్యూ రానప్పుడు లైన్ నెంబర్ 3లో ఎలా వస్తుంది? ఓకే, ఆ వర్డ్ నేను ప్రాపర్ గా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను, ఎవరు మీరు చెప్పేశారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వారెక్స్ అని ఇక్కడ లైన్ నెంబర్ 4లో డిక్లేర్ చేసి 3లో నేను యాక్సెస్ చేయాలనుకునేటప్పుడు అండ్ ఎర్రర్ అనేది రాదు. ఎందుకు ఎర్రర్ రాదు అంటే రెఫరెన్స్ ఎర్రర్ అనేది రాదు. రెఫరెన్స్ ఎర్రర్ ఎందుకు రాదు అంటే ఇక్కడ ఈ లైన్ నెంబర్ 3లో మనము ప్రింట్ చేసేటప్పటికి ఈ లైన్ నెంబర్ 3కి తెలుస్తుందా ఎక్స్ అనే వేరియబుల్ ఉంది అని? తెలుస్తుంది. దాన్నే హాయిస్టింగ్ అంటారు. తెలుగులో, అచ్చ తెలుగులో చెప్తే దాన్నే హాయిస్టింగ్ అంటారు. ఓకే, నేను మొన్న లాస్ట్ బ్యాచ్ చెప్పినప్పుడు కూడా నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పలేదు, మీకే చెప్తున్నాను. హాయిస్టింగ్ అంటే ఏంటంటే ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు, గుర్తుందా? చిన్నప్పటి నుంచి మనము వింటున్నాం ఫ్లాగ్ హాయిస్టింగ్ అని. హోస్టింగ్ కాదు అది, ఫ్లాగ్ హాయిస్టింగ్. ఏంటి ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటే ఫ్లాగ్ని పైకి తీసుకెళ్ళడం అని నాకు అర్థమైంది, అంటే పైకి తీసుకెళ్ళడం. ఓకే, ఆ రకంగా ఇక్కడ కూడా హాయిస్టింగ్ జరుగుతుంది. ఏంటి హాయిస్టింగ్ జరగడం అంటే, ఒక్క నిమిషం దయచేసి మీరు దీన్ని చాలా సెన్సిటివ్గా అర్థం చేసుకోవాలి. సార్ మీరు ప్రతిదీ ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లంలా చెప్తున్నారంటే, మీరు దీంట్లో బతకాలంటే ప్రతిదీ ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లమే. ప్రోగ్రామింగ్లో మీరు నిజంగా సర్వైవ్ అవ్వాలి అని అంటే మీరు అట్లాగే ఫీల్ అవ్వాలి. ప్రతిదాన్ని అంత పర్టికులర్గా పట్టుకోండి. నో, హాయిస్టింగ్ అంటే ఏంటి అంటే కింద ఉన్న దాన్ని పైకి తీసుకెళ్ళడం. కానీ 100% అదే కాదు, 100% అది కాదు నా మీనింగ్. వారెక్స్ని నేను ఎక్కడ డిక్లేర్ చేసినా సరే అది కంపైల్ టైంలోనే దాని మెమరీ అనేది అసైన్ అయిపోతుంది. ఇందాక అన్నారు చూసారా, డిక్లరేషన్ అంటే ఏంటి? ఒక వేరియబుల్కి మెమరీ అసైన్ అవ్వడం అని ఒక అబ్బాయి చెప్పారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? రన్ టైంలో జరుగుతుందా, కంపైల్ టైంలో జరుగుతుందా అనేదే మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో నేను నిన్న చెప్పిన పాయింట్ ఏంటి, ఒక ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అని అంటే దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ నో డౌట్ ఇన్ ఇట్, దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. కాకపోతే ఎగ్జిక్యూషన్లో 2 సైకిల్స్ ఉంటాయి, 2 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటి? కంపైలేషన్. సెకండ్ ఫేజ్ రన్ టైం, ఎగ్జిక్యూషన్ ఆర్ రన్ టైం. సో కంపైలేషన్ టైంలోనే, కంపైలేషన్ అంటే ఏం చేస్తాం సార్? కంపైలేషన్లో అంటే ఆబ్జెక్ట్ కోడ్గా మారుస్తామని చెప్పాం చూసారా, ఆ ఆబ్జెక్ట్ కోడ్గా మారుస్తున్నప్పుడే మీరు ప్రతి ఒక్క లైన్ మీ ప్రోగ్రామ్ రీడ్ చేస్తూ ఉంటుంది. మీ జావా స్క్రిప్ట్ కంపైలర్ రీడ్ చేసి ఎక్కడెక్కడ వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి మెమరీలో ముందుగానే ఉంచేస్తుంది. ఎందుకంటే ఎలాగో కంపైల్ చేసాము అని అంటే ఎలాగో మీరు ఎగ్జిక్యూట్ చేయాలనే కదా, ఎగ్జిక్యూట్ చేయడమే కదా మీ పని. అందుకని ఆ మెమరీ అంతా ముందుగానే పెట్టేస్తుంది, మెమరీని రిజర్వ్ చేసి పెట్టేస్తుంది. సో ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు console.log(x) అని అనగానే ఈ స్టెప్ ఏం చేస్తుంది? ఎక్స్ అనే వేరియబుల్ ఉందా మెమరీలో లేదా అనేది చూసుకుంటుంది. ఎక్స్ ఉంది, సో ఎక్స్ ఉంది అని అన్నప్పుడు ఆ ఎక్స్ని డైరెక్ట్గా
ఎక్స్లో ఉన్న వాల్యూ ఏంటి అని అడుగుతుంది. నేనేమన్నాను, వేరియబుల్ డిక్లరేషన్స్కి మాత్రమే మెమరీ అసైన్ అవుతుంది అని చెప్పాను, కానీ అసైన్మెంట్స్ అన్ని ముందుగానే జరిగిపోతాయని చెప్పలే. జరగడానికి పాసిబిలిటీ కూడా లేదమ్మా. ఎందుకనంటే రెండు సేమ్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు 100 అని ఉందనుకో, అప్పుడు ఆ మెమరీలో ప్రవీణ్ అని పెట్టాలా 100 అని పెట్టాలా? అలా కుదరదు కదా. సో ఈ అసైన్మెంట్ ఆ మెమరీలోకి మనము వాల్యూని పంపించడం అనేది రన్ టైంలోనే జరుగుతుంది. రన్ టైం అంటే మీరు ఎగ్జిక్యూట్ జరుగుతుంది ఆ టైంలోనే జరుగుతుంది. కానీ డిక్లరేషన్ ఆఫ్ ద మెమరీలో మీకు స్పేస్ని క్రియేట్ చేసి పెట్టడం మాత్రం కంపైలేషన్ టైంలోనే జరిగిపోతుంది. సో మీకు కన్సోల్లో ప్రింట్ అవ్వడం అనేది ఎగ్జిక్యూషన్లో కదా. సో ఎగ్జిక్యూషన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అనగానే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు చూసుకుంది ఎక్స్ ఉందా లేదా అని. ఉంది, ఉంటే ప్రింట్ చేయి. కానీ ఎక్స్ ఉంది కానీ అంటే వాల్యూ లేదు కాబట్టి అన్డిఫైన్డ్ అని ప్రింట్ చేసింది. అందుకని మనకి ఎర్రర్ రాలే. ఒకవేళ మీరు అసలు మెమరీలో లేని వాల్యూని కనుక మీరు ప్రింట్ చేయాలని ట్రై చేస్తే ఎర్రగా తిడుతుంది. దాన్ని ఎర్రర్ అంటారు. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు? అసలు వెయ్యి అనేది లేనే లేదు, మెమరీలోనే లేదు, కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఓకే, మరి ప్రవీణ్ ఎందుకు రాలేదు సార్ అని అంటే, వాల్యూస్ అనేవి రన్ టైంలో అసైన్ అవుతాయి, కంపైల్ టైంలో కాదు. అంటే మరి ఇది రన్ టైమే కదా సార్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే ఇది రన్ టైమే కదా అంటే, ఈ లైన్ ముందు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా ప్రవీణ్ అనే మెమరీలోకి వెళ్ళదు. కాబట్టి ఎక్స్లోకి వాల్యూ రాదు. అర్థమైందా? ఎస్, ఈ పర్టికులర్ టెక్నిక్ని మనము హాయిస్టింగ్ అంటాము. నేను చాలా డెఫినేషన్స్ చూశాను, బండ బూతులు రాస్తున్నారు మన బ్లాగర్స్. సో మీరు దయచేసి ఆ బ్లాగర్స్ని అంటే ఫాలో అవ్వకండి అని చెప్పను, మంచోళ్ళే అందరూ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవరు హాయిస్టింగ్. అంటే స్కోప్ ని పైకి తీసుకెళ్ళడం అన్నట్టు రాశారు సార్ డెఫినేషన్. స్కోప్ ని పైకి తీసుకెళ్ళడం అన్నట్టు రాస్తే నేను ఫుల్ ఖుషి అవుతుంది. స్కోప్ లేదబ్బా, మనం ఎందుకు అంతంత ఆలోచించాలి? మెమరీ అసైన్ అవ్వడం అనేదే కదా, మెమరీ అసైన్ అవ్వడం అట్ కంపైల్ టైం. అంతే. ఆ ఒక్క వర్డ్ వచ్చేసింది అని అంటే మిగతా అన్నీ అనవసరం. పైకి తీసుకెళ్ళిపోయింది, కిందకి తీసుకురావడం ఏంది, నాన్ సెన్స్. నేను విన్నాను అసలు. ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవ్వదు, ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అదే లైన్స్ లో ఉంటది ప్రోగ్రామ్. నేను అది ఒప్పుకోను. స్కోప్ చేంజ్ అవ్వదు. కాకపోతే మీకు యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. అంటే పెరుగుతుంది అని అంటే ఎందుకు పెరిగింది, ఎందుకు వచ్చింది అక్కడ యాక్సెసిబిలిటీ అంటే మనకి మెమరీలో ఉంది కాబట్టి. సో అల్టిమేట్ రీజన్ ఈస్ మెమరీలో ఆ వేరియబుల్ ఉండడం. నేను చూపిస్తాను. ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పింది ఏంది, హాయిస్టింగ్ ఈస్ జావా స్క్రిప్ట్స్ డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మూవింగ్ డిక్లరేషన్స్ టు ద టాప్. నాన్ సెన్స్. ఇది ఎట్లా మాట్లాడతారు అసలు? ఇట్లా డిక్లరేషన్స్ టాప్ లోకి మూవ్ అవడం అనేది ఇంపాసిబుల్. మీరు కోడ్ ని మార్చలేరు, అది ఇంపాసిబుల్. నేను ఒప్పుకోను దానికి. ఓకే, అసలు డెఫినేషన్ ఎక్కడ ఉందనంటే చూసారా, తప్పు డెఫినేషన్ ముందు వస్తుంది, మంచి డెఫినేషన్ తర్వాత వస్తుంది. మీరు రీజనింగ్ చేసుకోవాలి. ఈ పేజ్ చదివి పిచ్చోళ్ళు నయం సార్ అన్నాడు ఒక స్టూడెంట్, మొన్న కూడా జాయిన్ అయ్యాడు మనకి, హర్ష అని. ఇది చదివి కింద వరకు వెళ్ళేసరికి అసలు పైన ఏం చదివానో కిందకు వచ్చేసరికి మర్చిపోయింది సార్. ఏదో రాశాడు, ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి అయితే బాగానే ఉంది, కానీ నాకు మనస్ఫూర్తిగా ఇది అనిపించలేదు. నా క్లాస్ విన్న తర్వాత, ఇవి యూట్యూబ్లో ఫ్రీగానే ఉంటాయి కదా, అవన్నీ విన్న తర్వాత దెన్ హీ రియలైజ్డ్. ఇక్కడ చూడండి, కన్సెప్చువల్లీ a strict definition of hoisting suggests that variable and function declarations are physically moved to the top of your code. ఇది ఒక్కటి చదివేసి ఆయన బ్లాగ్ రాసేసి పడుకున్నాడు. దాని కింద ఇంకొక లైన్ ఉంది, బట్ దిస్ ఈజ్ నాట్ ద ఇన్ ఫ్యాక్ట్ వాట్ హ్యాపెన్స్. దిస్ ఈజ్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ హ్యాపెన్స్. What is going to happen? Instead, the variable and function declarations are put into the memory during the compilation phase. But stays exactly where you typed in your code.
ఇది అసలు డెఫినేషన్. అర్థమైందా? ఇట్లా ఉంటుంది డిఫరెన్సెస్ అనేది. సో ఇది మీకు చెప్పడం కొద్దిగా కష్టమే, గంట పట్టింది నాకు. ఎందుకు గంట పట్టడం అంటే మీకు బోల్డ్ అంత స్క్రీన్ ప్లే ఉంది. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మళ్ళీ ఒకసారి వీడియో వింటే తెలుస్తుంది అసలు నేను ఎట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చి మీకు హాయిస్టింగ్ చెప్పాను. అట్లా మనం ప్రతిరోజు టాపిక్స్ అనేది తెలుసు. రియల్ టైమ్ లో మనం ఈ హాయిస్టింగ్ కాన్సెప్ట్ వాడతాము సార్. అసలు లేకపోతే ఎట్లా తెలుస్తుంది నీకు? హాయిస్టింగ్ కాన్సెప్ట్ అని కాదు, బేసిక్గా మీకు వేరియబుల్ డిక్లరేషన్స్ అనేవి ఎలా తెలుస్తాయి? అసలు వేరియబుల్ డిక్లరేషన్, ఇప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉన్నాయి. ఫంక్షన్ డిక్లరేషన్స్ ని మీరు ఎక్కడ లోడ్ చేయాలి? ఫంక్షన్ డిక్లరేషన్స్ ని మీరు ఎప్పుడు లోడ్ చేయాలి? హాయిస్టింగ్ అనేది లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఇచ్చాను నేను? ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ఒక డెఫినేషన్ ఉంది, యాడ్ అనే ఫంక్షన్ కి ఒక డెఫినేషన్ ఉంది. ఈ డెఫినేషన్ కంపైల్ టైం జరుగుతున్నప్పుడే ఈ డెఫినేషన్ మెమరీలోకి ఉండిపోతుంది. వాల్యూ కాదు, డెఫినేషన్, రైట్? అందుకనే అబ్బా నో 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 చెప్తాను, ఒక్క నిమిషం. ఇది హాయిస్టింగ్ లోకి రాదు, ఒక్క నిమిషం వస్తాను. యాడ్ ఆఫ్ 12,23 ఇప్పుడు హాయిస్టింగ్ ఇక్కడ రాదు. ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్స్, దీస్ ఆర్ ఆల్ గ్లోబల్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అన్ని ముందుగానే మనకి స్టోర్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, చెప్తాను. ఇక్కడ హాయిస్టింగ్ వస్తుంది అని అంటే ఇది గ్లోబల్ ఫంక్షన్ కాబట్టి. మీకు ఇంకొక వర్డ్ కూడా చూపిస్తాను, కంగారు పడకండి. ఇక్కడ ఏమొచ్చింది? 35 అనే ఆన్సర్ వచ్చేసింది మనకి. లైన్ నెంబర్ 12 + 23 35 అనేది వచ్చింది మనకి. అదే మీరు నార్మల్ వేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ని ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. వీటిని వేరియబుల్ ఫంక్షన్స్ అంటారు. ఇవి గ్లోబల్ ఫంక్షన్స్, ఇవి వేరియబుల్ ఫంక్షన్స్. ఎస్, వేర్ అనే కీవర్డ్ తోటి కనుక మీరు డిఫైన్ చేస్తే దెన్ దీన్ని మీకు ఇక్కడ హాయిస్టింగ్ మళ్ళీ అప్లై అవుతుంది. వేర్ సమ్ అనేది డిఫైన్ అవుతుంది తప్ప ఫంక్షన్ డిక్లేర్ అవ్వదు. సో console.log ఆఫ్ సమ్ ఆఫ్ 11,23 అంటే లేవు, 11,22 అని అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. సమ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, టైప్ ఎర్రర్. అంటే అసలు యాక్చువల్ గా ఈ సమ్ అనేది ఉంది, సమ్ ఇక్కడ రెఫరెన్స్ ఎర్రర్ రాలేదు, టైప్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు టైప్ ఎర్రర్ వచ్చింది? అసలు సమ్ యాక్సెసిబుల్ ఆ లైన్ కి యాక్సెసిబుల్ కాదు అప్పుడు. ఇక్కడికి లైన్ ఇప్పుడు సమ్ అవుతుంది. ఎందుకు అవ్వదు? ఎందుకనంటే మీరు డిక్లేర్ చేశారు కదా. డిక్లేర్ చేయడం అంటే సమ్ అనేది మీకు మెమరీలో ఉంటుంది, వేరియబుల్ గా క్రియేట్ అయ్యి ఉంటుంది. మీరు ఉంటుంది అన్నప్పుడు మనకి అన్డిఫైన్డ్ అని రావాలి వస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు సమ్ అనేది నేను అడిగినప్పుడు అన్డిఫైన్డ్ అనే వచ్చింది. ఓకే, కానీ దాంట్లోకి ఫంక్షన్ ఎప్పుడు మీకు యాడ్ అవుతుంది? దాంట్లోకి ఫంక్షన్ ఎప్పుడు యాడ్ అవుతుంది? మీరు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే లైన్ నెంబర్ 17 కంప్లీట్ అయిన తర్వాతనే జరుగుతుంది. అక్కడ జరిగేది హాయిస్టింగ్, ఇక్కడ జరుగుతున్నది హాయిస్టింగ్. సో మెమరీలో ఉండడమే హాయిస్టింగ్ ఇక్కడ, ఈ సమ్ అనే వేరియబుల్, రైట్? కానీ దాని డెఫినేషన్స్ మాత్రం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు రాదు మరి? ఇప్పుడు ఎందుకంటే ఈ లైన్ నెంబర్ 16 వరకు వాట్ ఈజ్ సమ్? సమ్ ఈజ్ అన్ అన్డిఫైన్డ్. సమ్ ఫంక్షన్ కాదు కదా, సమ్ ఈజ్ అన్డిఫైన్డ్ డేటా టైప్. అన్డిఫైన్డ్ డేటా టైప్ మనం కాల్ చేస్తున్నాం, అదే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే మనం ఆర్గ్యుమెంట్ సమ్ కాల్ చేస్తున్నట్టుగా. ఓకే, గాట్ ఇట్.
అన్డిఫైన్డ్ కి మీరు ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయడం ఏంటి? అది సమ్ అయి ఉండుంటే, అది ఒక ఫంక్షన్ అయి ఉండుంటే బాగుండేది. దట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్. అప్పటికి ఫంక్షన్ అయితే కాదు. జస్ట్ అసైన్ అయింది, స్టోర్ వాల్యూ స్పేస్ అసైన్. అంతే, స్పేస్ అసైన్ అయింది. హలో సార్, యా చెప్పండి. ఈ 16 లైన్ 19 తర్వాత పెడితే రిజల్ట్ ఏమొస్తుంది సార్? అప్పుడు 19 తర్వాత పెడితే హ్యాపీగా సమ్మే వస్తుంది. వచ్చేసింది సమ్. సమ్ వస్తుంది. యా, అట్లా పైన రాసినప్పుడు మనకు 17th లైన్ ఎగ్జిక్యూట్ కాలే కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే సమ్ అన్డిఫైన్డ్ గా ఉంటుంది. అన్డిఫైన్డ్ కి మీరు అనేది మనం ఏం రాయలేదు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయలేరు. అన్డిఫైన్డ్ కి ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయలేరు కాబట్టి అక్కడ టైప్ ఎర్రర్ వచ్చింది. నేను ఈ రోజు మీకు 3 ఎర్రర్స్ చూపించాను. ఒకటి సింటాక్స్ ఎర్రర్, తర్వాత రెఫరెన్స్ ఎర్రర్, తర్వాత టైప్ ఎర్రర్. ఈ 3 ఉంటాయి యాక్చువల్గా ఎర్రర్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎన్ని రకాల ఎర్రర్స్ ఉంటాయి మనకి, ఎప్పుడెప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఎస్, ఈ రకంగా మనం హాయిస్టింగ్ ని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ వినండి టాపిక్, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, సో గైస్ రేపటి నుంచి లింక్ మారుస్తాం. ఓకే, సో మీరు ఈరోజు నాకు అందరి నెంబర్స్ ఇవ్వండి, ఫోన్ నెంబర్స్. ఇంతకుముందు ఇచ్చినా సరే, ప్లీజ్ గివ్ మీ యువర్ నెంబర్స్. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మీరు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఇది ఆఫీస్ నెంబర్ కాదు, ఇది నా పర్సనల్ నెంబర్. ఈ పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఆఫీస్ నెంబర్ ఉంది కదా మీ దగ్గర, మాకు కన్ఫర్మేషన్ కావాలి. సి, దిస్ ఈస్ ద నెంబర్ 9059868766. ఓకే, సో మీరు ఏ 2 నెంబర్లకి ఎక్కడికి కాల్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎక్కడ కాల్ చేసినా, ఎవరైనా మాట్లాడతారు. మీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మీరు ఏదైనా మాట్లాడవచ్చు. దాంట్లో ఏం మాట్లాడడానికి ఏముంది సార్? ఆల్రెడీ నేను చెప్పే క్లాసెస్. ఏది రైట్ టైం అండి కాల్ చేయడానికి? మీరు ఒక 20 minutes తర్వాత చేయండి. టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటే ఎప్పుడు అడగండి. డెఫినెట్ గా టెక్నికల్ క్వశ్చన్స్ యాక్చువల్లీ క్లాస్ అయినాక నేను అడుగుదామని వెయిట్ చేస్తాను. సార్ ఒకసారి అది పేజ్ ఓపెన్ చేయండి, ఇందాకది యాడ్ అండ్ సమ్ది. 1 second. యా, ఇది ఒకసారి అది తర్వాత ముందు అర్థమైపోయింది. అది అంటే దాని ఎర్రేట్లు వస్తుంది, మళ్ళీ అంటే ఫస్ట్ అర్థమైంది. ఈ తర్వాత యాడ్ అండ్ సమ్ దగ్గర అంటే క్లియర్ గా అర్థం కాలేదు. అసలు ఏంది అట్లా ఎట్లా వర్క్ చేస్తుంది అని అర్థం కాలేదు క్లియర్ గా. ఓకే, ఇక్కడ నో ఫంక్షన్ డిక్లరేషన్స్ కూడా హాయిస్టింగ్ లోకి వస్తాయి. పాయింట్, ఫంక్షన్ డిక్లరేషన్స్ కూడా హాయిస్టింగ్ లోకి వస్తాయి. కానీ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ అంటే ఈ వేరియబుల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మాత్రమే హాయిస్టింగ్ లోకి వస్తాయి. నార్మల్ గా మీరు ఫంక్షన్ ని కనుక డిక్లేర్ చేస్తే దే విల్ బి కమ్ అండర్ గ్లోబల్ స్కోప్. ఇది గ్లోబల్ స్కోప్కి వెళ్ళిపోతుంది ఈ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. సో బిఫోర్ ఫంక్షన్ కూడా రిజల్ట్ మనం గెయిన్ చేయొచ్చు. బిఫోర్ రిజల్ట్ కాదు, ఆ ఫంక్షన్ డెఫినేషన్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. బిఫోర్ ఫంక్షన్ డెఫినేషన్ ని కూడా మనము
ఆ ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు, ఫంక్షన్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ జరుగుతుంది యాక్సెసిబిలిటీ. ఫంక్షన్ టైప్ చేసినప్పుడు కంపైల్ అయిపోతుంది, మనం టైంలో అది డిస్ప్లే అవుతుంది అంటారా? ఎస్ ఇవి గ్లోబల్ ఫంక్షన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, వేర్ సమ్ అని అన్నాం కాబట్టి ఈ సమ్కి మెమరీ వస్తుంది తప్ప ఈ ఫంక్షన్ దాంట్లోకి వెళ్ళి కూర్చోదు ఆ మెమరీలో. ఓకే, వారికి మెమరీ వస్తుంది. ఓకే, మీరు మళ్ళీ ఒక్కసారి వీడియో వినాల్సిందే. ఓకే, దీంట్లో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో వినాలి. విన్న తర్వాత యూ విల్ గెట్ సో మెనీ న్యూ థింగ్స్. హలో సార్, చెప్పండి. ఇంతకుముందు మీరు 3 టైప్స్ ఎర్రర్ అయినా, సింటాక్స్ ఎర్రర్, అన్కట్ ఎర్రర్, ఇంకొకటి సింటాక్స్ ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్, టైప్ ఎర్రర్. ఒకసారి చూపిస్తారు సార్ మళ్ళీ ఒక్కసారి? అది ఏదండి? 3 ఎర్రర్స్ ఎలా డిస్ప్లే అవుతుంది? ఓకే, సింటాక్స్ ఎర్రర్ అంటే మీకు అసైన్మెంట్ చేసేటప్పుడు 100 = x అని అన్నప్పుడు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మీకు అదే కావాలి అని అనుకుంటే అక్కడే రాయాలన్న రూల్ లేదు. 100 = x అని అన్నాను అనుకోండి, ఇక్కడ నాకు వచ్చేది సింటాక్స్ ఎర్రర్, ఎందుకంటే ఇది సింటాక్టికల్లీ రాంగ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ ఎలా రాసినా సరే వేర్ x = ఒక అరే క్రియేట్ చేసుకుంటున్నాను. నేను క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయకుండా సరే క్లోజ్ చేశాను, కానీ దాంట్లో నేను పెట్టిన వే తప్పు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అది కూడా సింటాక్స్ ఎర్రర్. అంటే మీరు రాసిన వే తప్పు అయితే దట్ ఈస్ సింటాక్స్ ఎర్రర్. అలా కాకుండా మీకు ఇంకోటి ఏంటి, రెఫరెన్స్ ఎర్రర్. అసలు ఆ వేరియబుల్ లేకుండా మీరు console.log of p అని అన్నారు అనుకోండి, ఇక్కడ p అనేది నేను అసలు ఎక్కడ డిఫైన్ చేయలేదు కోడ్లో, డైరెక్ట్గా pని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈస్ గివింగ్ మీ రెఫరెన్స్. ఓకే, నేను అసైన్ చేశాను వేర్ a = లేకపోతే వేర్ mul = 1 2 3 అని అసైన్ చేశాను. ఓకే, కానీ మల్ ఆఫ్ 12,23 అని ఇస్తే ఇక్కడ నాకు వచ్చేది టైప్ ఎర్రర్. ఎందుకు? మల్ అనేది ఒక నెంబర్కి మీరు ఫంక్షన్ కాల్ ఎలా చేస్తారు? అది సింటాక్స్ ఎర్రర్ కాదు. సింటాక్టిక్ అంటే మేబీ మల్ డెఫినేషన్ మారొచ్చు కదా ఇన్ ద ఫ్యూచర్, తప్పులేదు. మీరు కావాలనుకుంటే దీని డెఫినేషన్ మార్చుకుని మీరు కావాలనుకుంటే ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయండి. సో దాని టైప్ ఏమో ఒక చోట నెంబర్ అని చెప్పారు, కానీ దాన్ని మీరు ఫంక్షన్ గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఇట్స్ నాట్ ఎ ఫంక్షన్ అని అంటుంది. అర్థమైందా? అర్థమైంది. యా, ఇలాగ మనము 3 రకాల ఎర్రర్స్ ని చూసుకో. యా, సో Srihari, is it okay? Type error now? Yeah. ఇట్లా. సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, ఒక్కసారి ఈ 2 నెంబర్లకి ఫోన్ చేసి మీరు చెప్పొచ్చు, కానీ మీరు బెటర్ ప్లీజ్ పుట్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఓవర్ హియర్. చాట్లోనే పెట్టేసేయండి. నాకు ఇప్పటి వరకు 2 నెంబర్లు వచ్చినాయి. ఐ నో చాలా మంది పెట్టారు ఇంతకు ముందు, కానీ ప్లీజ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం బుట్ ఇట్ ఓవర్. యా రాజేష్ గారు, చెప్పండి. ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు. సాయి, wanna say something?
హలో. చెప్పండి సాయి, చెప్పండి. యా, దీంట్లో కొంతమంది అంటే గైస్, నిన్న ఉదయ్ అడిగినట్టు మనము రెస్ట్ ఏపీఐస్ని నోడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అన్నట్టు అన్నారు కదా. సో మనకి కోర్స్లో ఉన్న లిమిటేషన్స్ని బట్టి, అంటే ఇప్పుడు నేను రెస్ట్ ఏపీఐస్ అంటూ స్టార్ట్ చేస్తే ఇలా చెప్పాలి, ఎలాగా ఇప్పుడు హాయిస్టింగ్ గురించి ఎలాగైతే చెప్పాను నేను అది కూడా అలాగే చెప్పాలి. అంతంత చెప్పాలి అని అంటే మీరు ఆలోచించుకోండి. ఓకే, సో దట్ బికమ్స్ ఏ కంప్లీట్ డిఫరెంట్ కోర్స్. నోడ్ జేఎస్ అనే కోర్స్ సపరేట్గా ఉంటుంది. అది పక్కకు పెట్టేస్తే ప్రాజెక్ట్ని మీరు నోడ్ జేఎస్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఎస్. నోడ్ జేఎస్లో నేను ఆల్రెడీ కొన్ని సర్వీసెస్ రాసుకుని ఉంచుకుంటాను, వాటిని మనం యూజ్ చేసుకుందాం. సో ఆ నోడ్ జేఎస్కి ఏపీఐస్ ఎట్లా ఉంటాయి, ఆ ఏపీఐస్కి రిక్వెస్ట్లు ఎలా పంపిస్తాం, రెస్పాన్స్ని ఎలా తెచ్చుకుంటాం, ఇవన్నీ కూడా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. అందరు పెట్టేసినట్టేనానండి. 15 మెంబర్స్ ఉన్నారు, సారీ 14 అవుతారు. సో 14లో 1 2 3 4 5 6. మరి ఇప్పుడు కంప్లీట్ గా 2.5 months అన్నారా డ్యూరేషన్? అవునండి, పడుతుంది. 2.5 months పడుతుంది. 2 months అనుకుంటున్నాను నేను, కానీ 2 months, మోస్ట్లీ 2 monthsలోనే నేను కావాలనుకుంటే ఎప్పుడైనా ఎక్స్ట్రా టైం అయినా తీసుకునైనా సరే 2 monthsలో క్లియర్ చేయాలండి. కొంతమంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంతకంటే ఎక్కువ అవుతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో యాక్చువల్లీ తక్కువ, యాక్చువల్లీ వి నీడ్ లెస్ టైం. అంటే తొందర అంటే ఇంకొంచెం మరీ తొందర 1 month లో అనట్లేదు సార్. అంటే ఇప్పుడు ఆ 2 months డ్యూరేషన్ లా మనకు జావా స్క్రిప్ట్ ఎప్పుడు కవర్ అవుతుంది అండ్ రియాక్ట్ చేసిన తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రియల్ టైం వర్క్ మీకు జావా స్క్రిప్ట్ మినిమం 15 to 20 days పడుతుంది, మేబీ 10 days మేబీ. ఓకే, అది మీ క్విక్నెస్. ఇప్పుడు మీ బ్యాచ్లో 90% మీరు అందరూ బాగానే ఉన్నారు. ఎవరైనా నాకు పర్సనల్గా ఫోన్ చేసి నాకు ఇంకా స్లోగా కావాలని అయితే ఎవరు అడగట్లేదు. సో 90% మీకు తొందరగానే జావా స్క్రిప్ట్ కంప్లీట్ అవుతుంది, 10 daysలోనే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ 10 daysలో జావా స్క్రిప్ట్ కంప్లీట్ అవుతుంది. అంటే మనం ఒక హవర్ కి ఇంకో హవర్ ఎక్స్టెండ్ చేయలేమా అని, అంటే ఇట్ ఈస్ పాసిబుల్? నాకు వర్క్ ఉంటుందండి, అది ఇంపాసిబుల్. అది అంటే ఓకే, పాసిబిలిటీ ఉన్నప్పుడు నేను చేస్తాను, కానీ మోస్ట్లీ కుదరకపోవచ్చు అది. సో అట్లా. అండ్ నాకు ప్రాబ్లం అది కాదు, ఒకటే రోజు నేను చాలా చెప్పగలను. మీ ఇంటేక్ ఎంత అనేది కూడా చూసుకోవాలి. ఓకే, అందరి 2 hours సబ్జెక్ట్ మనకి ఇంకా డేలో చాలా టైం ఉంటుంది కదా సార్, అదంతా మనం ఇన్ఫరెంట్ క్రొకోడైల్స్ ఫెస్టివల్ మీకు అసైన్మెంట్స్ వస్తాయి కదా. అసైన్మెంట్స్ వచ్చిన తర్వాత 2 hours సరిపోతుందా, 1 full day సరిపోతుందా లేదా అని ఇప్పుడు చెప్పండి నాకు. ఒక 5 days ఆగండి, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, ఎనీవేస్ మీరు అన్నది పాయింటే, కానీ నాకు టైం ఉండాలి, అంత చెప్పగలిగే ఓపిక ఉండాలి ఆ టైంకి. ఓకే, అంతే తప్ప వేరే విషయం ఏం కాదు. ఓకే సార్ ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. ఇది ఒక 1 month అయితే ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ ట్రైనింగ్ అయితే అసైన్ చేస్తారా మీరు టైం? అవును, 1 month అయితే చేస్తాను నేను 100%. ఓకే, షూర్గా. ఓకే. ఓకే, డోంట్ వరీ. Yeah. Okay guys, that's it for today. See you tomorrow. Bye-bye. మీకు మెయిల్ వస్తుంది, సారీ మీకు SMS వస్తుంది, మీరు జాయిన్ అవ్వండి. ఓకే, బాయ్.